ఇప్పుడు ఇంకొక మాట, మన ఇళ్లల్లోనే మనం గమనిస్తే దేవుడెవరో జీవుడెవరో, జీవుడు ఎన్ని జన్మలు ఎత్తుతాడో, ఎలా తిరుగుతూ ఉంటాడో, అసలు జీవుడు ఎంత సూక్ష్మ రూపంలో ఉంటాడో గమనించవచ్చు, మన ఇంట్లోనే గమనించవచ్చు. దాన్ని ఆదిభట్ల నారాయణదాసు గారు చక్కని ఉదాహరణతో చెబుతున్నారు. పరగన్ జీవులు సంచరింతురు అధరోర్ధ్వ ప్రక్రమత్వంబునందరయన్. పరగన్ జీవులు సంచరింతురు అధరోర్ధ్వ ప్రక్రమత్వంబునందరయన్. వెండియు నామరూపములు శూన్యత్వంబు సూచించు. వెండియు నామరూపములు శూన్యత్వంబు సూచించు. త్వత్కరముల్ వెండియు నామరూపముల శూన్యత్వంబు సూచించు. త్వత్కరముల్ మీద గుండ్రగ ఇంటి కొప్పుదగు రంధ్రస్తోమముంజొచ్చి. గుండ్రగ ఇంటి కొప్పుదగు రంధ్రస్త్రోమముంజొచ్చి. అద్దిరా ఇంటి కొప్పుదగు రంధ్రస్త్రోమముంజొచ్చి. అద్దిరా అద్దిరా భ్రాంతాళి పరివృతంబులై ధాత్రిన్. భ్రాంతాణు పరివృతంబులై ధాత్రిన్ సూర్యనారాయణ. మంచికో చెడ్డకో మనం వచ్చేసి హైదరాబాదులో అపార్ట్మెంట్లు కట్టేసుకుని 40 అంతస్తులు 50 అంతస్తుల్లో బతికేస్తున్నాం. కానీ ఈ బతికినంతకాలం ఈ పద్యం కాదు కదా, జీవితం కూడా అర్థం కాదు. అందుకే అప్పుడప్పుడు గుడిసెల్లోకి వెళ్ళాలి, పూరి గుడిసెల్లోకి వెళ్ళాలి, వాళ్ళని ప్రేమించాలి, ఆదరించాలి, కూర్చోవాలి. గుడిసె ఉంటే, పాక ఉంటే అర్థమవుతుంది ఈ పద్యం. పూర్వం పల్లెటూళ్ళలో ఎక్కువ పాకలే ఉండేవి, మహా అయితే పెంకుటిళ్ళు అంతే. అందులో ఏదో మామూలు పెంకు, బంగాళా పెంకు అని 2 రకాలు ఉండేవి, అంతకు మించి లేదు. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఏం చేసేవారంటే, ముందు ఏదో పునాదులు, బ్లీము, పింతు బ్లీము ఇవన్నీ ఉండవు. ఇక్కడ నిట్రాడేస్తారు ముందు. శంకుస్థాపన అంటే అర్థం అది, నిట్రాడు. శంకు అంటే పొరపాటును కొంతమంది ఒత్తుక్క రాస్తారు, రాయకూడదు. భాష తెలిసిన వాడు అక్కడ శంఖాలు ఏం లేవు, అది శంఖం కాదు, శంఖం ఎవడో వదడం. శంకు కుటుంబంలో అది కులం, కుటుంబం అనేది అంటే శంకు అంటే మేకు. మొట్టమొదటి ఇల్లు కట్టినప్పుడు అక్కడ చెక్క మొక్క పెట్టి దాని మీద మేకు కొడతారు, అది లెక్క. దానికే కాస్త పసుపు కుంకుమ రాసి పూజ చేస్తారు. అదే శంకుస్థాపన అంటే అచ్చ తెలుగులో మేకు కొట్టుట అంతే లెక్క. అద్దె ఇంట్లో ప్రవేశించగానే మనం మొదలు చేసే పని మేకు కొట్టడమే, యజమాని వచ్చి మొదలు తిట్టే పని కూడా అదే. ఆ మేకు కొట్టడమే శంకుస్థాపన, ఇంకేం లేదు ఇక్కడ. ఆ శంకుస్థాపన ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఏదో ఈశాన్య మూల రకరకాలు ఎలా పెడుతున్నారు. అప్పుడు గుడిసెలు నిట్రాడులు ఉన్నప్పుడు నిట్రాడు మధ్యలో సరిగ్గా సెంటర్ పాయింట్, అక్కడే లెక్క. ఆ ఇల్లు కట్టడానికి ఉన్న ప్రాంతం మొత్తం లెక్క చూసుకుని దానికి మధ్యలో సరిగ్గా నిట్రాడ పాతుతారు ముందు. పాతగానే దాని నుంచి ఇలాగా వాసాలు, ఇలా పెండాలు, వాసాలు పెండాలు అంటారు. మళ్ళీ ఇక్కడ చూరు దగ్గర కొన్ని పెండాలు కడతారు, ఆ పైన తాటాకులో ఏవో దాని ప్రకారం వేస్తారు. ఇలా ఎంత చేసినా కూడా ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. ఏంటంటే కాస్త 9-10 గంటలు దాటిన తర్వాత ఆ పైన ఇంటి కొప్పుదగు రంధ్రస్త్రోమముంజొచ్చి దాన్ని పట్టుకున్నాడు నారాయణదాసు గారు. కవి అంటే అది. మీ ఇంట్లో మీరు చూడండి తెలుస్తుంది కదా. ఎందుకంటే ఈయన పద్యాలు రాసింది 70-80 ఏళ్ల క్రితం. అప్పుడు వాతావరణం అలాగే ఉండేది. ఆ పై కొప్పు మించి ఉన్న రంధ్రంలోంచి సూర్యకిరణాలు నేల మీద పడుతుంటాయి, మీరు గమనించండి. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో కూడా మనం మానేసాం, కానీ ఏదైనా ఒక్క కిటికీ మాత్రమే కొంచెం తీస్తే వస్తుందండి. ఎత్తులో ఉండే కిటికీ, వెంటిలేటర్ ప్రాంతంలో ఉండే కిటికీ కనుక ఒక్కటి తీస్తే సూర్యకిరణాలు ఎలా నేల మీద పడతాయి. ఆ కిరణాలని గమనించండి, మొత్తం జీవుల సంచారం అంతా అర్థమవుతుందని వేదాంతాన్ని చెబుతున్నాడు సూర్యనారాయణమూర్తి కిరణాల ఆధారంగా. పరగన్ జీవులు సంచరింతురు అధరోర్ధ్వ ప్రక్రమత్వంబునందు అరయన్. జీవులు ఎలా సంచరిస్తారు అంటే కింది నుంచి పైకి, పైనుంచి కిందికి సంచరిస్తారండి. సరిగ్గా సూర్యకాంతి పడినప్పుడు ఆ కిరణాలను మీరు చూస్తే అందులో త్రసరేణువులు అంటారు. ఇంతంత రేణువులు ఉంటాయండి, ఇంతంత అణువులో 100 వంతు అన్నట్టుగా ఉంటాయి. అవి పైకి కిందికి పైకి కిందికి వేగంతో అలా తిరుగుతూ ఉంటాయండి. విపరీతమైన వేగం, గాలి ఇలా తిరుగుతుంటే అక్కడ గాలి ఏమీ లేదు, సూర్యకిరణాలు తప్ప. ఆ సూర్యకిరణాల కారణంగా ఈ అణువుల్లో కూడా పరమాణువులైన త్రసరేణువులు బాగా కనపడుతూ ఉంటాయి మనకు స్పష్టంగా. సరిగ్గా జీవుల యొక్క స్వరూపం అదే.
మీకు ఇది స్పష్టంగా కనపడాలి, తెలియాలి అంటే ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి. పరమహంస యోగానంద మహానుభావుడు క్రియాయోగాన్ని లోకానికి ఉపదేశించిన మహానుభావుడు, యుక్తేశ్వరగిరి గారి శిష్యుడు, ఆయన గురువుగారు లాహిరి స్వామి, ఆయన గురువుగారు బాబా. ఆయన 2000 ఏళ్ళు బతికాడు హిమాలయాల్లో. రజనీకాంత్ ఆయన జీవిత చరిత్రనే బాబా అనే పేరు మీద సినిమా తీశాడు. మన ప్రేక్షకులకు అంత జ్ఞానం లేక ఆ సినిమా హిమాలయాలకు వెళ్ళిపోయింది. అటువంటి సినిమాలు మనం చూడంగా, కానీ చాలా గొప్ప సినిమా. అతనికి ఆ భక్తి, ధ్యానం, జ్ఞానం ఉండడం వల్ల రజనీకాంత్ ప్రత్యేకించి నష్టపోయినా మంచిదేనా సినిమా తీశాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే నేను విన్నాను, నిజంగా నమస్కారం చేసుకున్నాను. సినిమాకి నష్టం వచ్చిందని తాను తీసుకున్న పారితోషికం మొత్తం నిర్మాతకి ఇచ్చేశాడు. వద్దండి, ఇది నష్టం వచ్చింది, ఇంకో దాంట్లో లాభం వచ్చాక తీసుకుంటాను. అలా ఉండాలి కళాకారుడు అంటే. నా సొమ్ము నాదే, నీకు నువ్వు మునిగితే నాకే అంటే అలాగా. కానీ ఆ చరిత్ర అంత గొప్పది. ఒక యోగి ఆత్మకథలో మీరు చూడండి, ఈ పరమహంస యోగానంద గురువుగారు పరమపదించిన తర్వాత ఒకరోజు పని కట్టుకుని ఆయన ధ్యానంలో ఉంటాడు. గురువు సాయం కావాలి, గురువు సాయం కావాలి. గురువు వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళేటప్పుడు గురువు ఓ మాట చెబుతాడు, నువ్వు తలుచుకో, నువ్వు తలుచుకో, నువ్వు తలుచుకో, నేను వస్తానంటాడు. ఆయన అదే ధ్యానంలో చిన్న గదిలో కూర్చుని ఆ గురువు పేరు యుక్తేశ్వరగిర ఏ నమః, యుక్తేశ్వరగిర ఏ నమః అని బోధించిన మంత్రం ఏదో ఉంది. ఆ మంత్ర జపం చేస్తూ కూర్చున్నాడు. సరిగ్గా పైనుంచి కిటికీ తెరుచుకున్నట్టుగా ఒక రంధ్రం తెరుచుకుంది. అక్కడి నుంచి సూర్యకిరణాలు కింద పడ్డాయి. అక్కడి నుంచి త్రసరేణువులు కింద పడ్డాయి. అందులో ఒక రేణువు వచ్చి ఇతని ఊరువు మీద పడింది, తొడ మీద పడింది. వెంటనే ఆయన ఇదేమిటో చూశాడు. ఆ రేణువు గాలికి ఇలా లేచింది, గుమ్మం దగ్గరికి వెళ్ళింది, గురువు స్వరూపాన్ని ధరించిందమ్మా. మీరు ఆ పుస్తకంలో చూడండి, ప్రత్యక్ష అనుభవం పొందుతారు. ఇతర లోకాలకి వెళ్ళిన మహానుభావులు మళ్ళీ భూమి మీదకి రాదలుచుకుంటే త్రసరేణువు రూపంలో వస్తారు. అది శాస్త్రం చెప్పిన విషయం. మాస్టర్ సివివి గారి యోగ దర్శనం గ్రంథంలో కూడా ఉంటుంది. ఇది పతంజలి యోగ దర్శనంలో కూడా ఉంటుంది. స్వామి రామ జీవిత చరిత్రలో కూడా ఉంటుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇది మహానుభావులైన వాళ్ళు వెళ్ళిపోయి అలా వాళ్ళకి మోక్షం పొందాలని ఉండదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఇంకా పంచిపెట్టాలి, జనమందరూ బాగుండాలని కొంతమందికి ఉంటుంది. వాళ్ళని మాస్టర్స్ అంటారు ప్రత్యేకంగా. వాళ్ళని అమ్మవారు ఏం చేస్తుందంటే, మీకు ఇంకా లోకానికి వెళ్ళాలని ఉంది కదా, కొన్నాళ్ళు ఇక్కడ ఉండండి, మళ్ళీ వెళ్ళండి అంటుంది. ఆ ప్రయాణాలు ఎలా సాగిస్తారంటే అతి సూక్ష్మ కణాల రూపంలో సాగిస్తారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు అంగారక గ్రహం మీద, ఇతర గ్రహాల మీద ఈ గ్రహాంతర జీవుల గురించి పరిశోధన చేస్తున్నారు కదా. నాసా కేంద్రం నుంచి, ఇతర కేంద్రాల నుంచి వస్తున్న వార్తలు ఏమిటో తెలుసా? ఇతర గ్రహాల్లో మానవులు మనకి మళ్ళీ ఉండరు. జీవులు మానవులు అనడానికి కూడా లేదు వాళ్ళు ఎవరో, కానీ మనకి మళ్ళీ ఉంటారని లేదు. మేము ఇంతకాలం భ్రమపడ్డాం. కాళ్ళు చేతులు ఉండే పిండి బొమ్మను కూడా తయారు చేసి పైకి పంపించాం, వాళ్ళకి అది అర్థం కాలేదు. ఇక్కడ వాళ్ళు అలా ఉండరు. కాబట్టి ఇప్పుడు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. జంతువుల బొమ్మలు, పొట్టి రేణువుల బొమ్మలు పంపిస్తుంటే ఆశ్చర్యకరంగా అంతో ఎంతో విజయవంతమైన ప్రయోగం ఏంటంటే రేణువుల బొమ్మలు పంపిస్తే అది విజయవంతమైంది ఖచ్చితంగా. అక్కడ రేణువుల రూపంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు త్రసరేణువులగా సూర్యకిరణంతో పాటుగా కిందకు వచ్చేస్తారు. సూర్యకిరణం ఎంత వేగంతో కిందకు వస్తుందో తెలుసా? 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యుడు మనకి. 15 కోట్ల కిలోమీటర్లు. మైళ్ళల్లో చెప్పాలంటే 9 కోట్ల మైళ్ళు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యకిరణం మన భూమిని చేరడానికి 9 నిమిషాలే పడుతుంది. అంచేత సూర్యకిరణ వేగం అంతా అంటే నిమిషానికి కోటి. నిమిషానికి కోటి, కేఎం పిహెచ్ కాదు, నిమిషానికి కోటి. అంత వేగంతో వాళ్ళు అంత వేగంతో వస్తారు. నీ ర్యాకెట్లు, నువ్వు ఈ బ్రాకెట్లు వాడి దగ్గర ఎక్కడ ఆగుతాయి? అంచేత బ్రహ్మలోకం మొదలైన వాటిలో మహానుభావులు ఉంటారని మన పురాణాల్లో చెబుతారే, అది ప్రత్యక్షర సత్యం. బ్రహ్మలోకంలో సనక సనందనాథులు మహానుభావులు ఉంటారు. వారు భూమి మీదకి రావాలి అని అనుకుంటే ఒక క్షణంలో వస్తారు. 9 నిమిషాల్లో గుళ్ళోకి వస్తారంతే వాడు. ఇక్కడ సూర్యకిరణంతో పాటుగా వస్తారు వాడు. అవి మనం కూడా అంతే పుణ్యాత్ములమైతే. లేకపోతే మనం స్థూల శరీరం మీదే భ్రమ పెట్టుకుని బతుకుతాం సాధారణంగా. సూక్ష్మ శరీరం మనకు అర్థం కాదు ఎంత చెప్పినా సరే. నువ్వు ఏది అంటే ఇగో ఈ శరీరం చూపిస్తూ ఉంటా. ఈ మధ్య కొంచెం చిక్కిపోయా, ఇప్పుడు లావో ఏం చేస్తాడో తెలియదు. ఈయన ఇక్కడ పెద్ద బెంగ, దీనికి చిక్కిపోయావు. ఎవరి చేతుల్లోనూ చిక్కిపోలేదు, సంతోషించి నీ అంతటి నువ్వు చిక్కిపోయావు. మన అంతటి మనం చిక్కిపోతే పర్వాలేదండి, ఎవరి చేతుల్లోనే చిక్కిపోతే ప్రమాదం. దానికి అంత బాధ ఎందుకు? చిక్కిపోతే ఎంతసేపు దీని మీదే దృష్టి. అందుకని మనం జన్మలు ఏమెత్తుతాం? మళ్ళీ గాడిద, కుక్క, గేది, ఏనుగు, ఇంతే. లేకపోతే మళ్ళీ మనిషి. సూక్ష్మరేణువుగా మనం ఉండలేము. ఎందుకంటే సూక్ష్మదేహాన్ని వదిలేసాం మనం. అసలు దాని గురించి ఆలోచించట్లా.
రాత్రి పడుకున్నప్పుడు మనస్సు అనేది ఎక్కడుంది, ఆలోచన ఎక్కడ వస్తుందని ఏ మనిషి అయినా ఆలోచిస్తే ఆలోచన ఎంత సూక్ష్మమో అర్థమవుతుంది. మన అసలు స్వరూపం కూడా అదే అని అర్థమవుతుంది. నేను అంటే నా ఆలోచనే అని అర్థమే తీరుతుంది ఖచ్చితంగా. సూక్ష్మ రూపం అంటే అది. ఆలోచన ఎంత సూక్ష్మంగా ఉందో గమనించండి. అదే రమణ మహర్షి చెబుతారు, ధ్యానం అంటే నేను నేను అనే స్ఫురణ ఎక్కడ వస్తుందో, ఎందుండి ఉదయించుచున్నదో విచారించనచో ఆ విచారించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అంటాడు. జపం చేస్తే జపనామం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ పైకి అనద్దు, మనస్సులో అనండి. ఆ ఎక్కడ మనస్సులో ఆ స్ఫురణ కలుగుతుందో చూడండి, అక్షరాలు ఎక్కడ ధ్వనిస్తున్నాయో దాని మీదే దృష్టి పెట్టండి. మనస్సు లీనమవుతుంది, అది తపస్సు. అద్భుతమైన శాపానుగ్రహ సామర్థ్యం కూడా దానివల్ల కలుగుతుంది. ఇంతకు మించి తపస్సు ఇలా మన ఇంట్లో మనం చేయొచ్చాయిగా. మన ఇంట్లో మనం చేయొచ్చు. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. చేయగలిగితే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, జంతువులు కూడా చేయొచ్చు. సాధ్యం, ఇబ్బంది లేదు. అందులో మానవులం పెద్దవాళ్ళం మనం చేయలేమా? ఆ సాధన చెయ్యాలి. దానికి చూడవలసింది ఏమిటంటే జీవులు సంచరింతులు అథరోర్ధ్వ ప్రక్రమత్వంబునందరయని, కిందికి పైకి కిందికి పైకి వెళ్ళే స్త్రసరేణువుల్లాగా జీవులు సంచరిస్తూ ఉంటారయ్యా. వెండియు నామరూపములు శూన్యం వంచు సూచించు త్వత్కరములు. దానివల్ల ఏమవుతుందంటే నీ కిరణాలు, సూర్యకిరణాలు మనుషులు పెట్టుకున్న పేరు, నామం అంటే పేరు, రూపం అంటే ఈ శరీరం అనే రూపం, ఈ రెండు శూన్యమే. నిజానికి మన రూపం మనం కాదు, మన పేరు మనది కాదు. పేరు ఎప్పుడు పెట్టారు? ఇందాకే చెప్పాం, 21వ రోజు పెట్టారు. కొంతమందికి 3వ నెలలో పెట్టారు. ఏమంటే ఈ 3 నెలలు వాడు ఏమీ లేనట్టేనా? వాడికి పేరు మనం పెట్టలేదు. కానీ తల్లి ఏముంటుంది, నా బుజ్జే, నా గజ్జే ఇదో అంటుంది. ఆవిడ తోచినట్టు తల్లి బుజ్జి అంటుంది, తండ్రికి గజ్జి అంటాడు. అంటే వాడికో పేరు ఉంది కదా, బుజ్జో గిజ్జో. ఇంకో విచిత్రం, ఈ బుజ్జి ఎంత గొప్పదంటే వాడికి 90 ఏళ్ళు వచ్చినా బుజ్జే. అలా అలవాటు పడిపోయి 90 ఏళ్ళు వచ్చినా సరే బుజ్జి. ఆ బుజ్జికి ఇప్పుడు 92 ఏళ్ళు. అలా అలవాటు పడ్డారు అంతే. మరి పేరు ఎంత గొప్పగా మనని మింగేస్తుందండి. ఇక్కడ ఈ పేరు కోసం ఏడుస్తూ ఉంటాం, ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు ఇక్కడ. అది పేరు శాశ్వతం కాదు. అది మన బదులు ఇంకోటికి పేరు వస్తుంది రాని ఏం పర్వాలేదు, విషయం ముఖ్యం. వారికి వస్తే మనకు వస్తే, లేకపోతే ఈర్ష్యాసూయులతో చచ్చిపోతున్నారు ప్రపంచం అంతాను. మనకి రాదు, ఇంకోటికి రావడానికి వీలు లేదు. మనం ఎలాగో వాళ్ళే కష్టపడలేం కాబట్టి వాడి మీద బురద జల్లేద్దాం. నమశివాయ. అసూయతో ఏం చేసినా నిలబడదు. ఈ అసూయ అంతా దేనికి? ఎదవ రూపం గురించి, పేరు గురించి ఇంత చేస్తే. ఆయనకు వచ్చింది మనకు రాలా, ఆయనకు వచ్చింది. ఇదో దరిద్రం ఇక్కడ. మనకి లేదు అంటే ఒక కన్ను పోయిందట, వాడికి ఉందంటే 2వ కన్ను కూడా పోయిందట. ఈ నామరూపాలే మన మాయలో పడేస్తున్నాయి. పోనీ ఎవరైతే 4 మంచి మాటలు చెబుతున్నారు కదా, విందాం. లేదు, నేను చెప్పాలి, అది నాకు రావాలి, నేను అంత కష్టపడలేను కాబట్టి బురజల్లే. ఏదో ఒక రకంగా విరితాపత్రయాలు. దానికి విరుగుడే వేదాంతం. నిజానికి నువ్వు నేను వేరుగా లేం మిత్రమా. ఇక్కడ శరీరాలు మాత్రమే వేరుగా ఉన్నాయి. ఇక్కడ రెండు భగవత్ స్వరూపాలే. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు. నాకు లేని ఎన్నో శక్తులు ఎంతో మందికి ఉన్నాయి. నాకు నెత్తి మీద 4 వెంట్రుకలు లేవు. మీరంతా ఎంత అదృష్టవంతులు, బ్రహ్మాండమైన జుట్టుతో ఉన్నారు. ఇక్కడ రంగులు కూడా వేసేసి. మరి నాకు వేద్దామన్నా ఏం లేదే. ఇప్పుడు నన్ను జుట్టు కోసం తపస్సు చేయమంటారా? భగవంతుడు ఆ జుట్టులో ఇచ్చి మేధాశక్తి పీకేస్తే మీరు ఎవరైనా వస్తారా ఇక్కడికి? జుట్టు పెట్టివారి దగ్గరే ఉంది, పాండిత్యం ఎక్కడ ఉంది? మనకి ఏది ఉందో దానికి ఆనందించాలి, ఏది లేదో దాన్ని వదిలేయాలి. అది లేదు అంటే అది మనకు అవసరం లేదు, అందుకని అది మనకు అవసరం లేదు. నేను ఊరంతా అప్పులు చేసినా నన్ను ఎవడు జుట్టు పట్టుకోలేదు. లేదుగా, ఏం పట్టుకుంటావు? జుట్టు ఉంటే అదొక ఇబ్బంది. జుట్టు పట్టుకుంటాడు, నన్ను ఎవడో పట్టుకోలేడు. దానికి ఆనందించాలి అంతేగాని దీనికోసం రంగులు వేసేసి కృత్రిమంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడ జుట్టో తీసి ఇక్కడ పెట్టి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా. ఎవడ జుట్టో పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఏంటిది? ఏమైంది జుట్టు లేకపోతే? డబ్బైనా అంతేనండి, పేరైనా అంతేనండి, అందమైనా అంతేనండి, ఐశ్వర్యమైనా అంతేనండి. మనకి లేదు అంటే మనకు అవసరం లేదు, మనకు ఉంది అంటే అది అవసరం ఉంది. నీకు మంచి పాట పాడే శక్తి ఇచ్చాడు భగవంతుడి గురించి. కీర్తించు, అన్నమయ్యలాగా, త్యాగరాజులాగా. నీకు మంచి ఆట ఆడే శక్తి ఇచ్చాడు, ఆట ఆడు, బలం పెంచుకో, బలహీనులను రక్షించు, దేశానికి మంచి పేరు తీసుకురా. ఆ శక్తి ఇతరులకు లేదు కదా, నీకేముంది కదా. అలాగా ఈ జన్మలు ఎందుకు ఎత్తుతాం పైకి కిందికి పైకి కిందికి అంటే నామరూపాల మీద వ్యామోహం వల్ల. నిజానికి సూర్యకిరణాలు పరిశీలిస్తే, ఈ త్రసనేణువుల్ని పరిశీలిస్తే, ఇదివరకు పెద్ద జీవుడుగా ఇక్కడ
ఒక గురువుగానో ఓ శిష్యుడుగానో ఉన్నవాడే ఎప్పుడు చిన్న రేణువుగా ఉన్నాడు. అంటే ఈయన రూపం మారిపోయిందా లేదా? ఇది సూర్యకిరణాల వల్ల జరిగిందా లేదా? అందుకని వెండియు నామరూపములు శూన్యం వంచు సూచించు త్వత్కరముల్. వెండియు నామరూపములు శూన్యం వంచు సూచించు త్వత్కరముల్. నీ కిరణాల కారణంగానే ఇంత మాయ జరిగిందయ్యా. వెండిజు నామరూపములు శూన్యం వంచు సూచించు త్వత్కరముల్. అద్దిరా అద్దిరా భ్రాంతాణుపరీవృతంబులై ధాత్రిన్ సూర్యనారాయణ. ఎక్కడ సరిగ్గా ఇంటి కొప్పుదగు రంధ్రస్తోమముంజొచ్చి, మన ఇంట్లోనే మనం ఉండేది గుడిసె కనుక అయితే లేదు ఎప్ప డాబా అయినా ఎత్తుగా ఉన్నటువంటి ఒక్క కిటికీ కొంచెం తీస్తే కాస్త కాంతి వస్తే దాన్ని పరిశీలిస్తే జీవులు పైకి ఎలా పెడుతున్నారో కిందకి ఎలా పెడుతున్నారో మొత్తం అర్థమైంది కదా. ఇంట్లో ఉండి వేదాంతం అంతా నేర్చుకోవచ్చు కదా. ఇదంతా కేవలం కిటికీ తెరవడం వల్ల వచ్చిన సూర్యకాంతి వల్ల జరుగుతోంది అంటే సూర్యనారాయణమూర్తి కేవలం భౌతిక స్వరూపం కాదండి, గొప్ప జ్ఞానస్వరూపం. ఆయన జ్ఞానదాత కూడా. ఇంకొక మాట, అనేక రకాల ఆపదలు వస్తాయి, బయటపడేయడానికి గొప్ప స్తోత్రం ఉంది. ఆదిత్య హృదయం అంటారు దాన్ని. చాలామంది చదువుతారు ఆదిత్య హృదయం. ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎప్పుడూ చదవచ్చు. అప్పుడు మరీ కాస్త, ఎందుకంటే ఆపద రావడం అనారోగ్యం రావడం కూడా ఒకందుకు మంచిది. ఎందుకంటే భగవంతుడు యందు భక్తి కుదురుతుంది. ఏ రోగము లేకుండా శుభ్రంగా ఉన్నాడు అనుకో, ఎప్పుడు దేవుడు ధ్యానం నా బాడీ అని మొదలెడతాడు. ఇక్కడ కాస్త ఏదో దెబ్బ తగిలితే, ఒక కాలు విరిగితే దెబ్బకి వెంకటేశ్వరం గుర్తొస్తాడు. అందుకే భగవంతుడు కష్టాలు అప్పుడప్పుడు పెడతాడు. ఒరే అబ్బాయి నన్ను మర్చిపోతున్న ఈ మధ్య నువ్వు అందుకే పెట్టిన అబ్బాయి గుర్తు రావాలి కదా. అందుకని దానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి ప్రధాన ఉదాహరణ ఆదిత్య హృదయమే. మీరు గమనించండి ఎలా మొదలైంది ఆదిత్య హృదయ స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకృతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతేశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషికి. రామరావణ యుద్ధం జరిగింది, 21 రోజులు జరిగింది అంటారు. అది 20వ రోజు యుద్ధంలో రాముడు నీరసించిపోయాడు. 20 రోజులు పోరాడి రావణాసురుడు ఏం తక్కువ వాడా? కుంభకర్ణుడు ఎటువంటి వాడు? ఇంద్రజిత్తు ఎటువంటి వాడు? మహామహులందరూ ఉన్నారు. భారత వీరుల్ని మించిన వాళ్ళు రామాయణ కాలంలో ఉన్నారు. ఇంత సైన్యం ఉండి కూడా, వానరులు కూడా కోట్ల సంఖ్యలో ఉండి కూడా రామచంద్రమూర్తి అలసిపోయాడు. ఆ స్థితిలో ఆయన ఎలా నేల మీద నిలబడ్డాడు. రథం కూడా లేదు కదా, వనవాసంలో ఉన్నాడు కదా, రథం ఎక్కడ కదా. అందుకని ధనుస్సులాగా నేల మీద ఆంచి ఆ వింటి పై కొప్పు ఇలా ఉంటే కింద కొప్పు బొటన వేలు తగిలేలా పట్టుకుని ఒక్కసారి ఆయన అని నిట్టూర్చేట. ఆ నిట్టూర్చినప్పుడు పుట్టిన స్తోత్రం ఇది. ఆ నిట్టూర్పుకి అర్థం ఏమిటో తెలుసా? ఒక్క మనిషి పొరపాటుని 13.5 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే ఏమీ అడగలేదు, ఏం పెడితే అది తింది, ఎలా ఉండమంటే అలా ఉండి ఓ దిక్కుమాలిన కోరుకోడు కోరింది మా ఎలియడని. అది ఇంత పనిచేసింది. అది నిట్టూర్పుకి అర్థం. ఎంతో 20 రోజులు చేశాక నీరసం ఎందుకు వచ్చారో ఒక్క మనిషి మాయలేడు. అది మాయలేడని లక్ష్మణుడు చెబుతూనే ఉన్నాడు. పట్టుకుని పీకేసింది. తెస్తావా తేవా. నేను ఎప్పుడైనా ఏదైనా అడిగానా? ఇవన్నీ గుర్తొచ్చేయండి. అర్థం చేసుకోవాలి రామాయణాన్ని. మనకు పుణ్యం కోసం చదవడం కాదు, మానవ మనస్తత్వం ఇది. ఒక పని కోసం మనం విపరీతమైన శ్రమ పడినా అది లభించలేదనుకోండి, అప్పుడు ఆ పని చేయమని ఎవరు చెప్పారో వాళ్ళ మీద కోపం వస్తుంది సహజంగా. ఈ కోరిక కోరకపోయి ఉంటే ఈ యుద్ధం లేదు కదా, ఈ రావణాసురుడు అవడం నాకు పని ఉంది, ఈ కోతిగాళ్ళందరినీ ఆశ్రయించడం నాకేం పని ఇక్కడ, వీళ్ళంతా వెనకాల తయారైపోయారు. ఇప్పుడు కోతులను ఆశ్రయించడం లేదా, ఆయనకు బాధగా ఉండదా? అగ్నిప్రవేశం అప్పుడు మాటలు అందుకే వస్తాయేమో, అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒక పక్షం వహించి మనం మాట్లాడకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు అగ్నిప్రవేశ ఘట్టాన్ని అద్భుతంగా నడిపించాడు రామాయణ కల్పవృక్షంలో. ఇదే సమాధానం చెప్పాడు. ఒళ్ళు మండదా రాముడు కన్నాడు. ఎందుకంటే 2 సార్లు తమ్ముడికి చావు బతుకులో పడ్డాడండి లక్ష్మణుడు. ఏం పాపం చేశాడు ఆయన? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు హనుమంతుడు కాపాడాడు. లేకపోతే హనుమంతుడు లేకపోతే లక్ష్మణుడు ఏమవుతాడు? మరి అన్నగారికి కోపం రాదా?
అలా వచ్చింది సహజంగా. అంతేకాదు సమరే చింతయాస్థితం. పైగా ఆ రోజు ఆయన పరిస్థితి ఏంటంటే, కుంభకర్ణుడు పోయాడా, ఇంద్రజిత్తు పోయాడా, వీడు ఒకడు మిగిలాడా, వీడికి 10 తలకాయలా, 20 చేతులా, ఈశ్వరుడిచ్చిన వరాలా, నేను ఇక్కడేమో ఇగో డబుల్ హ్యాండ్ పార్టీ చేస్తే ఏం లేదా, 2 చేతులా ఇక్కడ, ఓ ధనుస్సు బాణాల, వీడిని గెలవాలా. ఇది సమరే చింతయాస్థితం. యుద్ధంలో ఆయన చింత ఆవేశించింది, దుఃఖం కాదు, చింత, ఆలోచన, ఎందుకు తెచ్చిపెట్టుకున్నాం ఇదంతా అని. అక్కడ స్తోత్రం చదవకముందు యుద్ధాయ సముపస్థితం తతో యుద్ధ పరిశ్రాంతం, యుద్ధంలో బాగా అలసిపోయాడు. రావణం జాగ్రత్త దృష్ట్యా, పోనీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామంటే రావణుడు ఎదురుగా ఉన్నాడు, పారిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు పారిపోయాడు అంటాడు, ఎదురుగా ఉన్నాడు, పగల సమయం, పారిపోవడానికి లేదు, అలసిపోయి ఉన్నాము, ఇంకా యుద్ధం చెయ్యాలి, ఎలాగా ఎలాగా ఎలాగా. సరిగ్గా ఇదే కష్టం మీకు కర్ణుడిని చంపేటువంటి సందర్భంలో 17వ రోజున భీముడు ఎదుర్కొన్నాడు మధ్యాహ్నం 3 గంటల వేళ. పోరాడి 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 పాపం భీముడు గదతో ఏనుగుల్ని కొట్టి 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 కొన్ని వేల మందిని చంపి అలిసిపోయి ఉండి, అర్జునుడు వస్తే బావుండు సాయంగా అనుకున్నాడు. పాపం చెయ్యాలి కదా. అర్జునుడు వచ్చాడు, కృష్ణుడు సారథిగా తీసుకొచ్చాడు. వచ్చిన అర్జునుడికి ఏం వార్త తెలిసింది, ధర్మరాజు కర్ణుడి చేతుల్లో ఓడిపోయి భంగపడి ఇంటికి వెళ్ళాడు అని తెలిసింది, శిబిరానికి వెళ్ళాడు. అర్జునుడికి ఆ వార్త తెలియగానే, బావా కర్ణుడిని గెలవడం ముఖ్యమా, అన్నగారిని ఓదార్చడం ముఖ్యమా, నీ సలహా కావాలి నాకు అన్నాడు. సరిగ్గా సరైన సలహా మనకి భగవంతుడు ఇచ్చినట్టుగా ఇంకెవడు ఇవ్వడండి. మీకు ఏమైనా సమస్యలు ఉండే సలహాలు కావాలంటే ఎవరిని అడగండి. ఈ గుడి పరిసర ప్రాంతాల్లోకి వచ్చి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని నాకేం తోచట్లేదు, నువ్వేం తోపిస్తే అదేం చెప్పండి, అద్భుతమైన సలహా ఆయన తోపిస్తాడు, సందేహమే లేదు. సర్వజీవుల మనస్సుల్లో ఉండేది ఆయన. మనం ఇవన్నీ మానేసి 1 గంటకి ఎవడొక ఫోన్ కొడతాం, యథవసంత వాట్సాప్ ఫేస్బుక్ అని, వాడు పనికిమాలిన సలహా ఇస్తాడు. ఆ సలహాలు తోచినప్పుడు దేవుడికి వదిలేయాలి, నువ్వేం చేయిస్తే అది. ఏమీ కోరకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఏది జరగాలో అది జరిగించేస్తాడు. నీ సలహాతో నిమిత్తం లేదు, నీకు తెలియకుండానే జరుగుతుంది. ఊరుకో, మాట్లాడే ఊరుకో. జరగనున్నది ఎట్లునూ జరగక మానదు, జరగరానది ఎంత ప్రయత్నించడనూ జరగదు, కావున మౌనముగా ఉంటే శ్రేయస్కరం అని రమణ మహర్షి మాట. మనకు తోచినప్పుడు అంతే, ఇంకా ఏం తోచట్లేదు స్వామి నీకు వదిలేశాను, నేనేం చేయలేను, ఏం చేసినా కొంపలు అంటుకునేలా ఉన్నాయి, నాకేం తెలియట్లేదు ఇక్కడ అని వదిలేస్తే మనకి ఏమీ ప్రమాదం కాకుండా మనకంతా క్షేమంగా ఉండేలా ఆయనే చేస్తాడు. అదే రాముడికి దొరికింది ఆ సలహా. ఆయన యుద్ధంలో పరిస్థితి ఇంకా వీడిని జయించాలా, అలిసిపోయి ఉన్నానా ఇక్కడ. భీముడికి అదే ఇబ్బంది. వచ్చిన అర్జునుడికి కృష్ణుడు ఏం సలహా ఇచ్చేటప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి, మధ్యందిన భాస్కరుల్లా వెలిగిపోతున్నాడు. సూర్యపుత్రుడు కాదు ఇప్పుడు కర్ణుడు, సూర్యుడే వచ్చాడు యుద్ధానికి. అర్జున నీ ఆలోచన మంచిదే, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. భీముడు చూసి అర్జునుడు వచ్చాడు, ఏమయ్యాడంటే ధర్మరాజును పలకరించదని. ఇప్పుడు అంత అవసరమా అనుకున్నాడు పాపం ఆయన. నేను ఇక్కడ చస్తుంటే అనిపించి, కానీ భీముడు అసహాయ సూర్యుడు, ఎవరిని అడిగేవాడుగా, వదబానే నేను చూసుకుంటా అన్నాడు. ఇంకో గంటకి అర్జునుడు వచ్చాడు, కర్ణుడిని వేసేసాడు, అది వేరే విషయం. సరిగ్గా ఇక్కడ రామచంద్రమూర్తి పరిస్థితి అది. భీముడు కంటే అర్జునుడు సాయం వస్తాడు. రామచంద్రమూర్తికి ఆయన స్థాయిని మించిన వాడు రావాలి కదా. అగస్త్యో భగవాన్ ఋషి, పరమశివుని భక్తుడు, వాతాపు ఇల్వల నుండి సంహరించిన మహా తపశ్శాలి, ఆ వింధ్య పర్వతాన్ని మొత్తం కిందికి దించి పాదాక్రాంతం చేసుకున్న మహానుభావుడు. భూమండలం ఒక్కసారి గిరిజా కళ్యాణం సందర్భంగా భారం పెరిగిపోతే అగస్త్యుడు ఒక్కడు ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు రాగానే బ్యాలెన్స్ అయింది. అది అగస్త్య మహర్షి అంటే ఆయన కథ. ఇప్పటికీ మీరు ద్రాక్షారామం క్షేత్రానికి వెడితే ప్రత్యక్ష చరిత్ర అది. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి వెడితే ప్రత్యక్ష చరిత్ర. అక్కడ ఒక మూల అగస్త్యుడు విగ్రహం ఉంటుంది ప్రత్యేకంగా. అక్కడికి శివుడు గిరిజా కళ్యాణం చేసినప్పుడు, ద్రాక్షారామంలో శివ కళ్యాణం చేసినప్పుడు ముందు పల్లకీని చైర్మన్ గారింటికి తీసుకెళ్లారు, అర్చకుల వారింటికి తీసుకెళ్లారు, ఎవరింటికి తీసుకెళ్లరు, ఈ అగస్త్య మహర్షి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ పల్లకీ దించుతారు, ఆ మహర్షికి అర్చన చేయిస్తారు, అక్కడి నుంచి పల్లకీని ఊళ్ళో ఊరేగిస్తారు. ఎందుకు అగస్త్య మహర్షికి ఆ ప్రాధాన్యం అంటే, గిరిజా కళ్యాణం జరుగుతూ ఉంటే బాగా పెద్ద పార్టీ కదా, హిమవంతుడు అంటే ఏమిటి, ఆయనకి డబ్బు లోట, భూమండలంలో అందరినీ పిలిచేశాడు, ఆయన సొమ్ము ఏం పోయింది, నిశ్చితార్థానికి పిలిచేసాడు, పెళ్లికి పిలిచేసాడు, అన్నీ చేసేసాడు. కాబట్టి ప్రీ వెడ్ షూట్ ఒకటే అప్పట్లో లేదంతేలేక మిగిలినవన్నీ చేసేసాడు బ్రహ్మాండంగా. అప్పుడు గిరిజా కళ్యాణం కారణంగా అసలే పార్వతీదేవి, అందున శివుడు ఆ కళ్యాణం చూడకపోతే అలాగానే దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు
చారణులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, విద్యాధరులు, మొత్తం మానవ జాతులు సహా అన్నీ వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఉత్తరానికి వెళ్ళిపోయాయి. అప్పుడు ఉత్తర దిక్కు భూమి ఎలా తిరిగింది, దక్షిణ దిక్కు పైకి లేచింది. అంతమంది జనం వచ్చారు గిరిజా కళ్యాణానికి. క్యాటరింగ్ వాళ్ళు బాగుపడ్డారు దానివల్ల. వాళ్ళని చూడడానికి అగస్త్యుడు కూడా వెళ్ళాడు. శివభక్తుడు కదా, బాగా శివభక్తుడు. అందుకని మా అమ్మా నాన్నల కళ్యాణం ఇది, నేను జీవితాంతం శివుణ్ణి ఆరాధించాను, వాళ్ళ పెళ్ళి అవుతుంటే నేను ఎక్కడేం చేస్తాను అని వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నట్ట పాపం. ఇంకా పెళ్లి పందిరి కూడా వేయకుండానే ముందే కూర్చున్నట్టు. బాగా దగ్గరగా చూడాలి అమ్మవారిని అయ్యవారిని, బాగా దగ్గరగా ముందే కూర్చున్నట్ట. శివుడు సరిగ్గా పెళ్లి మొదలయ్యే ముందు ఈయన్నే పిలిచాడు. ఈయనకి శని పట్టుకుంది. ఈయన్ని పిలిచిగో, ఇక్కడ ఎవడో నా మాట వినడం, ఇదంతా వేరే జనం, నువ్వే వింటావు, నడిచే ఎద్దునే పొడవమన్నారు. నువ్వు వచ్చేసావంటే, స్వామి నేను కళ్యాణం చూద్దామని వచ్చాను, నాకేం పని చెప్పొద్దు. పని కాదో, భూమండలం మొత్తం ఇలా ఒడ్డగడ అయిన భూమిని సరిచేయవలయునగస్య తప్ప వేరొకరేరి అంటాడు కాశీఖండంలో. భూమి ఇలా అయిపోయిందయ్యా, జనమంతా ఇటు వచ్చేసారయ్యా, అవతల వైపు తక్కడి లేచినట్టు తాసు లేచినట్టు లేచిందయ్యా, అంచేత నువ్వు ఒక్కడివి వెళ్ళి దక్షిణ దిక్కు నిలబడు, నీకు మళ్ళీ నా కళ్యాణం ఫోటోషూట్ తీసి పంపిస్తాను అని చెప్పాడు. ఏడుచ్చాడు పాపం అగస్త్యుడు. అన్నిటికీ నేనే బలైపోవాలా, పుణ్యక్రతువు చూద్దామని వచ్చాను, నన్ను వెళ్ళి అక్కడ ఉండమని చెబుతావు, ఒక్కడిని నేను చెబుతున్నాను, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు నా మాట వింటావయ్యా, భక్తి ఉంటే సరిపోదయ్యా, శ్రద్ధ కూడా ఉండాలయ్యా, భూమికి చూడాలి కదా, నీకు భక్తి ఉండగానే. భక్తితో అందరూ వచ్చేసారు, వాళ్ళు వినరు, నువ్వు వింటావు అగస్త్యుడివి, నేను చెప్పినట్టు విను అంటే స్వామి స్వామి అని ఏడుస్తుంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా కళ్యాణం శివాలయంలో ఎక్కడ చేసినా సరే ముందు పల్లకి అగస్త్యునికి చూపించవలసిందే, కళ్యాణ దంపతులను మొట్టమొదట చూడవలసింది అగస్త్యుడే, తర్వాతే ఊళ్ళో వాళ్ళందరూ చూడాలని శివుడు శాసనం చేశాడు. అందుకని ప్రతి శివాలయంలో అగస్త్యుని విగ్రహం ఉండాలి. శివ కళ్యాణం చేసినప్పుడు ఆ పల్లకిని ముందు అగస్త్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన వరం ఇచ్చాడు ఖచ్చితంగా. అంత గొప్పవాడు అగస్త్యుడు. ఆ అగస్త్యుడు రామాయణ కాలం కంటే ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన దైవతైశ్చ సమాగమ్య ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషికి. రాముడు నీరసపడ్డాడు అని వచ్చి వెంటనే రామా కంగారు పడద్దు, నువ్వు గెలుస్తావు, నీరసపడద్దు. మనిషి నీరసం వచ్చింది అంటే సర్వరసాలు నాశనం అయిపోతాయి, నిరాశ నిస్పృహ వద్దు, నువ్వు గెలుస్తావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం వేంద్రోధనదక్కాలో యమ సోమోహ్యపాంపతకి వ్యోమనాథో వింజవీధి ప్లవంగమక జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ పద్మప్రబోధాయ భాస్కరాయ నమోస్తుతే బ్రహ్మేశానాచ్యుదేశాయ సౌరాయ ఆదిత్యవర్చసే బ్రహ్మేశానాచ్యుదేశాయ సౌరాయ ఆదిత్యవర్చసే నమ పద్మప్రబోధాయ భాస్కరాయ నమోస్తుతే కృతఘ్న తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. ఈ రకంగా 31 శ్లోకాల ఆదిత్య హృదయ స్తోత్రాన్ని బోధించాడు. ఆ బోధించడం కూడా ప్రేమగా. అందుకే స్తోత్రాలు చదివితే దయచేసి అర్థం తెలుసుకుని చదవండమ్మా. ప్రేమ కలుగుతుంది స్తోత్రం మీద. బండ మొండి మొహాలు వేసుకుని చదవకూడదు. అయిపోతే చాలు. నేను 10 సార్లు చదువుతాయి, ఎవడికి కావాలి నీ 10 సార్లు? ఇక్కడ పని లేక దంపుళ్ళ పాటలాగా రోజుకు 10 సార్లు చదవడం ఏంటండి దరిద్రం. ఎందుకమ్మా ఆలోచించండి దయచేసి. ఎందుకు? ఒకసారి సరిపోదా? దేవుడికి కూడా విసుగు, ఇక నీ ఇంటికి రానంటాడు ఆయన. చంపేస్తున్నాడు ఇక్కడ బోరింగ్, టేప్ రికార్డర్ వేసావు, అస్తమానం చదువుతావు. అర్థం తెలిస్తే ఎంత పుణ్యం, ఎంత అనుభూతి తెలుసా? అగస్త్యుడు ఏమంటున్నాడు బోధించి, రామ మహాబాహో. అదేమిటండి 2 సార్లు ఎందుకండి రామ అంటే? ఒక పిల్లాడి దగ్గరికి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా, ఆపదలో ఉండి దుఃఖపడుతున్న అబ్బాయి దగ్గరకో అమ్మాయి దగ్గరకో తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా అగస్త్యుడు వచ్చాడు. ప్రేమ. ఈ ప్రేమ అర్థం కావాలంటే అర్థం తెలుసుకోవాలి. రామ 2 సార్లు ఎందుకండి? వినకూడని మాట ఏమైనా విన్నాడా? మనం వినకూడని మాట వింటే రామ అంటాం. అగస్త్యుడు 2 సార్లు ఎందుకని రామ వద్దమ్మా చిన్నపిల్లాడు వేయా, నువ్వు అలా అనకూడదయ్యా. ఏం నేను చెబుతున్నాను కదా, 40 ఏళ్ళు వయస్సు ఉంది నీకు, ఏమిటంత కోపం? అప్పుడే సీతాదేవి మీకు వెళ్ళిపోయిందా కోపం? ఏదో ఉంటాయా సంసారం అన్నాక, పర్వాలేదు కానీ యుద్ధం చెయ్యి, నీకెందుకు? యష్ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఇది సనాతనమైన స్తోత్రమయ్యా, గుహ్యం రహస్యమయ్యా, అందరికీ తెలియదు ఇది, నీకు చెబుతున్నాను నేను.
త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యై. దీని ఊరికే చదువంతే, త్రిగుణాలు త్రిగుణాతీతంగా చదువంతే. ఒక్కసారి మామూలుగా ఉన్నప్పుడు 3 సార్లు చదివితే చాలు. యుద్ధరంగం కాబట్టి ఒక్కసారి చాలు, ఎక్కువసార్లు చదవడం ప్రధానం కాదు. దీన్ని భక్తితో చదువు, శ్రద్ధతో చదువు. సోలార్ ఎనర్జీ, సూర్య శక్తి మొత్తం నీలో ప్రవేశిస్తుంది. ఏ కిరణం 9 నిమిషాల్లో భూమండలాన్ని చేరగలుగుతుందో అటువంటి కిరణాలు నీలో వెంటలో ప్రవేశిస్తాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకో రామచంద్ర, దేవతల కంటే అనుగ్రహించేవాళ్ళు పితృదేవతలు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. పోయిన తల్లి తండ్రి మనని అనుగ్రహించినట్టుగా ఏ దేవతలు మన అనుగ్రహించారండి. అందుకని శుభకార్యాలు మానినా పితృకార్యాలు మానకూడదమ్మా. ఆడవాళ్ళు దగ్గరుండి మొగాడిని గుచ్చి చేయించాలి. మీ నాన్నకి దర్శనం పెడతావా పెట్టవా అని చేయించాలి ఖచ్చితంగా. పితృదేవతలు ఎక్కువ అనుగ్రహిస్తారు. పితృదేవతలు అంటే పోయిన తల్లి తండ్రి తాత వాళ్ళు మనకి మాత్రమే బంధువులు, పక్కింటి వాడికి బంధువులు కాదు. వెంకటేశ్వర స్వామి నీకు మేనళ్ళు కాదు, నాకు తోడోళ్ళు కాదు. ఇక్కడ దేశానికి అంతటికీ చుట్టమే. నిన్ను రక్షించాల్సిన పని ఆయనకి ఏం లేదు, బంధుత్వం ఏం లేదు. ఇక్కడ భక్తి ఉంది. పితృదేవతలు అలా కాదండి, బంధుత్వం కారణంగా రక్షిస్తారు. రాముడికి సూర్యుడు ఎవరండి? పితృదేవత. ఆయన ఏ వంశం వాడు? సూర్యవంశం వాడు కదా. మీ పితృదేవతలు అయ్యా. అందరికీ సూర్యుడు మామూలు దేవత, నీకు పితృదేవత. సూర్యుడు కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఆయన కుమారుడు కకుత్సుడు. అలా కదా మీ వంశం అంతా వచ్చింది. అజమహారాజు, ఆయన కుమారుడు దశరథ మహారాజు, ఆయన కుమారుడు నువ్వు. అందుకని మీ వంశప్రదాత సూర్య భగవానుడు. ఆయన నిన్ను తేలిగ్గా అనుగ్రహిస్తాడు. మా క్యాస్ట్ అంటాడు, ఏమన్నంట ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. మా కుటుంబం అంటాడు, మా వారసత్వం అంటాడు. నీకు ఇంకా తేలిగ్గా దొరుకుతాడయ్యా, నీకు ఇంకా తేలిగ్గా దొరుకుతాడమ్మా. అందుకే నువ్వు ప్రార్థించు అనగానే ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఫలించాక ఎలా ఉందో మీరు చివరి 31వ శ్లోకం చూస్తే వాల్మీకి రచన ఎంత అద్భుతమో అర్థమవుతుంది. మొదట్లో ఏమన్నాడు? యుద్ధాయ సముపస్థితం, రావణుడు ఎదురుగా ఉంటే రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఎదురుగా ఉన్న రావణును చూసి యుద్ధం చేయక తప్పదన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండదు కదా అనుకున్నట్ట, యుద్ధం చేయడం కోసం నిలబడ్డట. అదే స్తోత్రం చదవడం అయిపోయాక శక్తి ఆయనలో ప్రవేశించాక ఆదిత్యం ప్రేక్ష జప్వేదం పరం హర్షం అవాప్తవాన్, ఆదిత్యం ప్రేక్ష జప్వేదం పరం హర్షం అవాప్తవాన్. వదేతస్య ధృతో భవతు జయాయ సముపస్థితక. ఆ స్తోత్రం చదవగానే రావణాసుడి దగ్గర రాముడు ఎలా నిలబడ్డా అంటే జయం కోసం నిలబడ్డాట. అంతకుముందు యుద్ధం కోసం నిలబడ్డాడు, ఇప్పుడు జయం కోసం నిలబడ్డాడు. ఒక స్తోత్ర పారాయణ అంత ఫలితాన్ని ఇస్తుంది, అంత ఫలితాన్ని ఇస్తుంది. మీరు పని ప్రారంభంలో స్తోత్రం చదివితే కొంత నీరసం ఉంటుంది. స్తోత్రం అయిపోయింది అంటే పని అయిపోయినట్టే అనిపిస్తుంది ఖచ్చితంగా. ముందు పని చేయడం కోసం స్తోత్రం చదువుతాం, చదివిన తర్వాత దాని ఫలం ఎలా ఉంటుంది? ఫలితం వచ్చేసింది. ఇంకా జయాయ సముపస్థితగా, నేను జయించి తీరతా అనే అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో రామచంద్రమూర్తి బాణాలు వేశాడు. రావణాసుడు సంగతి ఏమైందో అందరికీ తెలుసు ఖచ్చితంగా.